హలో గాయ్స్, ఇప్పుడు నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. అందులో కొన్ని పాలు తీసుకుని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. కొంచెం పాలు తీసుకుని మిగతా పాలన్నీ మరిగించాలి. మరిగాక అప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ కలుపుతూ ఉండాలి. కలిపాక అది చిక్కబడుతుంది. అది చిక్కబడ్డాక 5 మినిట్స్ అలా కలుపుతుంటే చిక్కబడ్డాక అప్పుడు టేస్ట్కి తగ్గట్టు, స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ షుగర్, తక్కువ కావాలంటే తక్కువ షుగర్ వేసుకోవాలి. తర్వాత స్వీట్ బట్టి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అప్పుడు ఆఫ్ చేసాక చల్లారాక ఫ్రూట్స్ కలుపుకోవాలి. ఫ్రూట్స్ మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు. పొమగ్రనేట్, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, యాపిల్స్, బనానా, మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఫ్రూట్స్. ఆ కస్టర్డ్ మిల్క్ అంతా చల్లారాక అప్పుడు ఫ్రూట్స్ కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది కూలింగ్ అయ్యాక ఎమ్మి ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. మీరు ఫ్రూట్స్ అలా అయినా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటానంటే అది యాడ్ చేసుకుని ఫ్రూట్స్ తర్వాత తిన్నప్పుడు యాడ్ చేసుకుని తినచ్చు. మనకి ఎలా నచ్చితే అలా చేయొచ్చు. Like and subscribe, friends.